హలో, ఇది విజయ అనుకున్నారా? కాదు, నేను మా అత్త కోడల్ని. ఇప్పుడు మేము చాక్లెట్స్ ప్రిపేర్ చేసేస్తాం. నేను ఐరన్ ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకా మేమైతే జీడిపప్పులు అవన్నీ హెల్త్కి మంచిదండి. చాక్లెట్స్ మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే. కానీ చాక్లెట్ చేసేటప్పుడు కొంచెం ఫస్ట్ ఏమో పాన్ పెట్టుకొని వాటర్ పెట్టుకోవాలి. మనం అప్పుడు ఏమేమి యూస్ చేయాలంటే కోకో పౌడర్, బెల్లం, బటర్ అన్నీ మాత్రం ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడైతే చాక్లెట్ని ఒక బౌల్ పెట్టి కోకో పౌడర్ వేయాలి. దాని తర్వాత వాళ్ళు బెల్లం వేసుకున్నాక ఇంకా బటర్ వేసుకొని మిక్సింగ్ చేసుకున్నాక స్లోగా కలుపుతూ ఉండాలి. చిన్నగానే కలపాలి. చూడండి ఎంత స్లో కలపాలో. మీరు ఓన్లీ స్లోలోనే కలపాలి. ఫస్ట్లో ఫ్రై చేసుకున్నాక జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్నాక మిక్స్ చేయాలి. ఇంకా చాక్లెట్ చిన్నగా రెడీ అవుతుంది. కానీ బాదం పప్పు అవి ఫస్ట్లోనే వేసుకోవాలి. దాని తర్వాత మనం బౌల్స్లోకి వేసుకున్నాక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకా వేస్తుంది, ఇంకొంచెం రెడీ అవుతుంది. ఇదంతే బాదం పప్పు, జీడిపప్పు. ఇంకా ఇవైతే బాగున్నాయి అనుకుంటే చెప్పండి. మీరు మాత్రం లైక్ కూడా కొట్టాలి ప్లీజ్. మా ఛానల్కి లైక్ కొట్టండి. అలాగే వీడియోకి కామెంట్ అన్నీ ఇవ్వండి. తర్వాత మేము మౌస్లోకి వేసుకున్నాము, ఫ్రిడ్జ్లో పెట్టాం. ఒక 1/2 అవర్కి అయిపోతుంది. ఇంకా మా అత్త ఏమో టేస్ట్ చేస్తుంది, చాలా బాగుందంట చెప్పింది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాం మేమైతే. చాలా బాగుంది. ఇంకా బయటికి తీసేసి అవి తీస్తుంటే రాలేదు. అప్పుడు జల్లీ మేకింగ్ అని మాకు తెలియలేదు. ఇంకా చాక్లెట్ ట్రై చేసేద్దామని. సో ఇప్పుడైతే మేము ట్రై చేసేద్దాము. ఇంకా నేనైతే ఏ షేప్ తీసుకున్నానంటే క్వీన్. గర్ల్స్కి ఎక్కువ క్వీన్, హాట్. మా అత్త ఏమో ఏదో తీసుకొని నాకు తెలియదు దాని పేరు. చాలా బాగుంది చాక్లెట్ అయితే, విత్ బాదం పప్పు, జీడిపప్పు. ఇంకా మేము వేసుకున్నాక ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. బాయ్.